మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 6.61% పోలింగ్ నమోదవగా జార్ఖండ్లో 12.71% రికార్డైంది. ఇక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు జనం క్యూ కట్టారు. ముంబైలో సినీ రాజకీయ ప్రముఖులు ఓటేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా జార్ఖండ్లోని 12 జిల్లాల్లోని 38 సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 4140 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మహాయుతి జార్ఖండ్లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లకు గాను 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఎన్నికల కోసం 14,218 పోలింగ్ కేంద్రాల్లో 1,23,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక 7,000 బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూతుల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు, పంజాబ్లో 4, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరుగుతుంది. ఇక మహారాష్ట్రలో మరోసారి మహాయుతి సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన తరువాత ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తామన్నారు. ఇక మహారాష్ట్ర బారామతిలోని పోలింగ్ బూత్లో సతీమణితో కలిసి ఓటేశారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఈసారి బారామతి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఇక బారామతిలో అజిత్ పవార్ పై అతని సోదరుడి కొడుకు యోగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో బారామతి అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. के चुनाव के वक्त भी हमारे ही परिवार के 2 कैंडिडेट एक दूसरे के खिलाफ खड़े थे और वो चुनाव सबने देखा है. इस दफा भी वैसा ही हुआ है, लेकिन मैंने पूरे बारामती में सब लोगों को मिलने की कोशिश की और मुझे विश्वास है बारामती के लोग इस दफा मुझे अच्छे वोटों से जीत के दे देंगे. तो मैंने जो 5 साल में काम किया है, आगे जो मैं बारामती के लिए करना चाहता हूँ, आगे जो महाराष्ट्र के लिए मैं करना चाहता हूँ, क्या हमारा विजन है, क्या हमारा मैनिफेस्टो है, वो सब बताने की कोशिश पूरे महाराष्ट्र में भी मैंने की है. जहाँ हमारे कैंडिडेट महायुति के थे वहाँ जाके. ఇక మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటేయాలన్నారు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్నారు. మహారాష్ట్ర ముంబైలోని పోలింగ్ బూత్లో సతీమణి అంజలి, కూతురు సారాతో కలిసి ఓటేశారు సచిన్ టెండూల్కర్. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐకాన్గా ఉంటున్నానని, ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిస్తున్నానన్నారు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. मी काही जास्त फारसं काही बोलणार नाही आहे, कारण अख्खं वर्ष मी बोलत आलो आहे. ACIचा मी आयकॉन आहे आणि मी सगळ्यांना हेच सांगत आलो आहे की येऊन वोट करा, मतदान करा, कारण ही आपली रिस्पॉन्सिबिलिटी आहे. आणि आजही तोच मेसेज सगळ्यांना की तो एफर्ट घ्या, घरातनं या, वोट करा. फॅसिलिटीज एकदम चांगल्या आहेत, कुठेही अजिबात काही अडचण झाली नाही आहे आणि मी हीच अपेक्षा करतो तुमच्याकडनं की बाकीच्या लोकांनाही अडचण नाही व्हायला पाहिजे. यही दोहराऊंगा वापस कि आइए वोट कीजिए, ये हमारी एक रिस्पॉन्सिबिलिटी है. ECI का मैं आइकन हूँ, तो बहुत समय से मैं यही कह रहा हूँ, लोगों को यही दरख्वास्त कर रहा हूँ कि आइए वोट कीजिए, हमारी रिस्पॉन्सिबिलिटी है. यहाँ फैसिलिटीज़ भी अच्छी है और जैसे कि मैंने अभी कहा कि सारे ऑर्गेनाइजर्स ने यहाँ पे अच्छी फैसिलिटीज़ की है, सिर्फ हमारे लिए नहीं, मगर मैं ये उम्मीद करता हूँ कि सारे लोगों के लिए अच्छी फैसिलिटीज़ रहेंगी. पूरा जो पीरियड है, वोटिंग पीरियड, वो पूरे समय तक अच्छी फैसिलिटीज़ रहे, यही मैं उम्मीद करता हूँ और किसी को तकलीफ़ ना हो.